తల్లి నాయనకమ్మా బుజ్జి బాబా బుజ్జి బంగారము బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి బాబా దొంగన లడ్డు నువ్వు ఓర్లడ్డు హాయ్ ఎవ్రీవన్. అక్కడైతే మా బాబుతో కొంచెంసేపు ఆడుకున్న వెంటనే అంతా క్లీన్ చేస్తున్నా, కసు నొక్కుతున్నా. పిల్లల్ని అయితే బెడ్ మీద వేసి ఇళ్ళంతా ఊడుస్తున్నా. ఊడ్చినాక మళ్ళీ కింద ఇంట్లోకి తెచ్చేస్తా, ఎందుకంటే బెడ్ మీద పడతారు కాబట్టి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పరకలు అయితే మా అమ్మ వాళ్ళే కోస్తారు. మా ఆడబిడ్డలు తెచ్చుకోకూడదు అంటారు కదా పరకలు, అందుకే మేమైతే ఇక్కడే కొనుక్కుంటాము. అమ్మగారి ఇంటికా నుంచి పసుపు కుంకుమ పరక ఎత్తకరాకూడదు అంటారు కదా, అందుకే ఇక్కడైతే ఈ పరక వాడతాము. చెత్త అయితే నీట్గా ఊడ్ చేసిన, ఇది బయట వేసేసి సంచి ఉంది, సంచులో వేస్తాము. ఇదే మా బయట ఉండే స్థలము, ఇది కొంచెమే ఉండేది. ఆడే ముగ్గేసుకోవాలంతే, కొంచెం స్థలం ఉంది బయట. దుమ్ము ఎక్కువ వస్తుంది, అది ఎన్నిసార్లు నూకినా ఆ దుమ్ము పోదు. ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు పోస్తున్నా చూడండి. చెండుమల్లి చెట్లు అయితే ఇంకో 2-4 అయితే పూలు పూస్తాయి. ఇది మిరప చెట్టు, కింద టమోటా చెట్లు ఉన్నాయి, మేమే వేసినాము. ఇక్కడైతే బెడ్ మీద నుంచి కింద వేస్తున్నాము పిల్లలని. మా పెద్ద పాప అయితే అప్పుడే బెడ్ దిగేసింది. చిన్న పాప ఒంటరిగా ఆడాలని ఎడైతే టీవీ చూస్తుంది. చూడండి మా పాప క్యాన్లన్నీ తెచ్చి క్యాన్లతోనే ఆడుకుంటూ ఉంటుంది. ఈ గిలకైతే వాళ్ళ డాడీ తెచ్చినాడు సుత్తి, అది ఇచ్చేసాలు చేత్తో కొట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పుడైతే కాఫీ తాగుతున్నా. కాఫీలో ఎంతమంది చపాతీ అతుక్కొని తింటారో కామెంట్ చేయండి. మేమైతే కాఫీలో అతుక్కుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.